అన్న నేను భైరవం అనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన. భారీ అంచనాలు కాదు, భారీ అంచనాలని మించిపోయే లెవెల్లో నిజంగా మామూలుగా లేదు. మంచు మనోజ్ గారు 8 years తర్వాత ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న ఈ సినిమా. ఏంటంటే ఎలా ఉంటుందా ఏందని అనుకున్నాం, కానీ మంచు మనోజ్ గారిని అసలు ఆ లుక్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా క్రూరత్వంగా చూపెట్టిరన్న. బెల్లంకొండ గారిని అయితే హీరో పరంగా మంచి హీరోకి డామినెంట్ లెవెల్లో బాగా చూపెట్టారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సెన్సిటివ్గా చూపెట్టారు. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఒక హీరో అని అంటే ఇలా ఉండాలిరా బాబు అని చెప్పేసి నిజంగా ఒక ఊర్ర మాస్ లెవెల్లో చూపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనోజ్ గారు మాత్రం యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. బెల్లంకొండ సాయి అన్న హైలైట్ అన్న, నిజంగా చెప్తున్నా. మళ్ళీ ఒక కాంతారా తమిళ సినిమాలో ఎట్లా చేసిరో తెలుగులో మళ్ళీ ప్రూవ్ చేసుకుని యాక్టింగ్లో. భైరవం నాకైతే యావరేజ్ అనిపించింది అన్న. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్లో కొంత ల్యాగ్ ఉంది అండ్ అన్వాంటెడ్ కామెడీ ఉంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్కి అక్కర్లేదు, ఎందుకంటే సినిమా ఒక ఫ్లోలో ఒక యాక్షన్తో వెళ్తుంది. అలాంటి యాక్షన్ టైంలో ఇలాంటి కామెడీ అయితే అన్వాంటెడ్ అనిపించింది. అండ్ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ముగ్గురికి యాక్షన్ అయితే ఎరక్కొట్టేశారు.